వీడియో ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తేనే ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది అంతే. లేకపోతే మీరు సపోర్ట్ చేసినట్టు ఎట్లుంటుంది, నాకు చూసే వాళ్ళందరూ లైక్ అయితే వేయండి. కొంతమందికి లైక్ తెలియట్లేదు, కింద థమ్స్ అప్ సింబల్ ఉంటుంది కదా, అదే లైక్ అన్నట్టు, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో అయితే చాలా రోజులది, ఎప్పటిదాని అనుకుంటున్నారా? మేము భద్రాచలం పోయినాం కదా, ఆ భద్రాచలం జర్నీ వీడియో అన్నట్టు ఇది. మేమైతే నైట్ 12కి ఎక్కినామని చెప్పిన, 12కి స్టార్ట్ అయినామని చెప్పిన కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం ఏంటని ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్తా. నేను నా ఫ్రెండ్స్ అయితే ఇద్దరం, మేమైతే ఫస్ట్ సికింద్రాబాద్కి అయితే వెళ్ళినాము. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయినాం అన్నట్టు. ఇక్కడ బోయినపల్లి వీడియో తీసుకున్న నేను, ఇక ఫుల్ నిద్ర వస్తుంది, అప్పటికే 10 అయిపోయింది. వీడికైతే సికింద్రాబాద్కి వచ్చినాము. ఫ్లాగ్ చూస్తున్నారు కదా, ఫ్లాగ్ చూసిన వెంటనే అందరికి అర్థమైపోతుంది. ఈ నుంచి వెళ్ళి మళ్ళీ మేమైతే సికింద్రాబాద్ నుంచి వెళ్ళి ట్రైన్స్ మనకి ఇప్పుడు నడుస్తలేవు కదా, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఖమ్మం వెళ్ళే ట్రైన్స్, కొన్ని ట్రైన్స్ అయితే నడుస్తలేవు. అందుకే మేమైతే మళ్ళీ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళినాము. అక్కడ నుంచి ఇక్కడనైతే ట్రైన్ అయితే ఎక్కినాం. కరెక్ట్ మిడ్-నైట్ 12కి అయితే వచ్చింది నైట్ ట్రైన్. కరెక్ట్ 12 అవుతుంది ఇప్పుడు తీసిన ఇక్కడనైతే వీడియో. నాకైతే విండో సీట్ దొరికింది మంచిగా. మేమైతే రూమ్లో అసలు వంట ప్రోగ్రామే పెట్టుకోలేదు, ఎందుకంటే తిని బయలుదేరే వరకు లేట్ అవుతుంది. ఎట్లయినా మళ్ళీ సికింద్రాబాద్ కూడా చెర్లపల్లికి వెళ్ళాలి కదా అనేసి అయితే మేము తొందరగా రెడీ అయిపోయినాము. ఇక వచ్చేటప్పుడు అయితే మా ఫ్రెండ్స్ కర్రీ పఫ్లు, దిల్పాసం తీసుకొచ్చుకున్నారు. జర్నీ చేసే టైంలో స్వీట్ ఎందుకు, నాకు నచ్చదు స్వీట్ ఎక్కువ, అందుకే నేనైతే కర్రీ పఫ్ తింటున్నా. మా ఫ్రెండ్ అయితే కావాలని వీడియో తీసింది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటుందో, పందిలాగా మనిషిలాగా కూడా తింటలేదు అని అన్నది, కానీ దాని వాయిస్ స్లో ఉండి నేను పెట్టలేదు. ఇక ట్రైన్ స్టార్ట్ అయినాకనైతే ఒక 40 మినిట్స్ వరకు నేనైతే పైకి ఎక్కిన. దానిపైన చెక్కలు అన్నట్టు, ఎంత పడుకుందామన్నా నిద్రనే పట్టలేదు, బెడ్షీట్ లేదు కాబట్టి. మేము ఇంత ప్లాన్ వేసుకోలేదు, అందుకే ఇక బెడ్షీట్ కూడా తీసుకుపోలేదు అన్నట్టు, ఏదో అట్లా అయిపోయింది. మా ఫ్రెండ్ ఇక కింద కూర్చుంది, నేనైతే ఇక పైన ఉన్నా. నైట్ జర్నీ ఏమన్నా అనిపించింది నాకైతే, అంత హైలైట్ అనిపించింది. ప్రతి ఒక్కరు నిద్ర, అసలు నిద్ర సుఖమెరగదు అన్నదానికి ఎగ్జాంపుల్ అయితే ట్రైనే. ఎంత పెద్ద గవర్నమెంట్ జాబ్ చేసేటోడు అయినా ట్రైన్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా కింద కూర్చోవాల్సిందే, కింద పడుకుంటారు కూడా. అంత మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా నేను పైనుంచి కిందికి అయితే వచ్చిన, ఎందుకంటే నేను ఇంకోసేపు పడుకున్న, పాపం మా ఫ్రెండ్ కూడా ఒకసేపు పడుకోవాలి కదా అనేసి అయితే నేను దాన్ని పైకి పంపించిన. అక్కడ ఉందా రవలి, పడుకుంది పాపం. అందుకే ఒక మెమరీ ఉంటుందని వీడియో అయితే తీసుకున్నా. ఎగ్జాక్ట్లీ నేను ఎట్లా అంటే వరంగల్ రాకముందుకే దిగిన, ఇక్కడికి వచ్చింది కదా వరంగల్ అయితే వచ్చినాము. ప్రజెంట్ అయితే వరంగల్కి వచ్చేసరికి 2 o'clock ఎంతో అయింది, 1:30 2 అయింది అన్నట్టు. చాలా మంది వరంగల్ కాల్ అవుతారు అని అనుకున్నాం, కానీ ఇంకా దిగేటోళ్ళు దిగుతూనే ఉన్నారు, ఎక్కేటోళ్ళు ఎక్కుతూనే ఉన్నారు. మాకైతే ఈ ప్రయాణం చాలా మెమొరబుల్ అన్నట్టు, ఎందుకంటే నాకు మా ఫ్రెండ్స్తోని సెకండ్ జర్నీ. ఫస్ట్ జర్నీ జస్ట్ 1 hour 1.5 hour అంతే, కానీ ఇదైతే ఒక 2 3 4 కూడా 6 hours జర్నీ. నాకైతే మంచిగా అనిపించింది. కానీ నేనైతే ఎప్పటికీ మా ఫ్రెండ్ కింద కూర్చుంది కదా, పాపం దాన్నే చూసుకుంటున్నా. నైట్ నేను పడుకోలేదు అన్నట్టు ఎక్కువ, ఎందుకంటే చెక్కలు ప్లస్ మళ్ళీ ఏంటంటే ట్రైన్లో దొంగలు ఉంటారు, అదని చాలా భయం ఉంటుంది కదా. నా మెడకి గోల్డ్ చైన్ ఉంది, ప్లస్ కమ్మలు కూడా ఉన్నాయి. ఇట్లా పడుకుంటే చెక్కల మధ్యలో గ్యాప్ ఉంటుంది, అందులో నుండి నా లాకెట్, నేను హడావిడిగా ఎట్లనో ఒక తీరు పడుకుంటే అందులోకి వెళ్ళి లాకెట్ అయినా వెనకాల తీసే కొండే అన్న అందులో పడితే కింద వాళ్ళు కూడా తీసే ఛాన్సెస్ ఉంటుందని నాకైతే ఫుల్గా భయమైంది. అందుకోసం అయితే నేను పడుకోలేదు, నాకు భయమైంది అన్నట్టు. నేనైతే ఎప్పటికీ మా ఫ్రెండ్ని చూసుకుంటే ఉన్న, పాపం అయ్యో నేను పడుకున్నా తను పడుకోవద్దని. ఇంకో ఫ్రెండ్ అయితే పడుకుంది నాకు ఆపోజిట్ బెడ్లో, అది పడుకుంది. నేను దానికి ఆపోజిట్లో నేను పడుకున్నా, కానీ ఇంకొక ఆమె కింద కూర్చుంది రవలి. ఇక తననే చూసుకుంటే చాలా సార్లు చూసిన, తను నన్ను చూసిందో చూడలేదో కానీ నేనైతే మస్తు సార్లు చూసిన, పాపం అనిపించింది. అందుకే వెంటనే నేను ఒక ట్రైన్ జర్నీ అయిపోయినాక 40 మినిట్స్కి ఎక్కిన కదా, 1 hourకే మళ్ళీ దిగిపోయినా. చాలా టైం అవుతుంది కావచ్చు, నేను చాలాసేపే పడుకున్నా కదా, ఇక నువ్వు కూడా పడుకో అనేసి అయితే దింపిన. కానీ ఇంకా 3 hours పడుతుంది మనం పోయేసరికి, పడుకో అని చెప్పింది, అయినా కూడా పడుకోలేదు. ఇక్కడికైతే గార్లా తెలుసు కదా, గార్లా వాడికైతే వచ్చినాము. అంటే కొత్తగూడెం వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు, ఇదైతే గార్లా. ఇక్కడ ఇక దిగే వాళ్ళు దిగిరు, ఎక్కే వాళ్ళు ఎక్కిరు. నాకైతే మస్తు అనిపించింది నైట్. ఎంత మంచిగా అంటే పౌర్ణమి కూడా కాదు ఆ రోజు, అమావాస్య కావచ్చు, మస్తు చీకటి. అట్లనైతే చీకట్లో జర్నీ, ట్రైన్ జర్నీ అదైనా నాకు మస్తు ఇష్టం ట్రైన్ జర్నీ. కానీ మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటేనే అది బాగుంటుంది. అది మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు ఇంకా మంచిగా నచ్చింది. మన ఫ్యామిలీతో కంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన మెమొరీస్ లైఫ్ టైం మొత్తం గుర్తుంటాయి. నాకు డిగ్రీలో, ఇంటర్లో, 10th లో, పీజీలో అంత ఇంత మంచిగా లవ్ చూపించే వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. నేను వాళ్ళతో జర్నీ కూడా చేయలేదు ఇట్లా. ఫస్ట్ టైం నేను జాబ్ కోసం వచ్చినప్పుడు ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ అయిన వాళ్ళే వీళ్ళు అన్నట్టు.
వీళ్ళతోనే నేను అన్ని షేర్ చేసుకున్నది, వీళ్ళతోనే నా లైఫ్ కొంచెం బాగుంది ఫ్రెండ్స్ సర్కిల్లో అయితే. ఎందుకంటే నేను ఎప్పుడు ఫ్రెండ్స్తో అంతా ఉండి చేయలేదు. ఒక డిగ్రీలో ఉంటే డిగ్రీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అందుకే నేను అసలు ఫ్రెండ్స్ అనే ముచ్చటది ఎప్పుడు. అదేంటో నేను మీకు 50K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత షేర్ చేస్తా ఖచ్చితంగా. ఒకసారి కూడా షేర్ చేసిన. మనకైతే గార్ల అయిపోయినాక దోర్నకల్ జంక్షన్ అన్నట్టు ఇది కొత్తగూడెం వాళ్ళందరికీ తెలుసు. ఈ దోర్నకల్ జంక్షన్ వచ్చేసరికి కరెక్ట్ 4 అయింది. కరెక్ట్ 4కి ఈ ఊరు వాళ్ళంతా పడుకొని ఉంటారు కదా, మెలకు అవుతుంది అన్నట్టు. అప్పుడే వాళ్ళు ఫుల్ ట్రైన్ హారన్ కొడుతుండ అన్నట్టు వాళ్ళు లేవాలని. వాళ్ళకి అదే ఇప్పుడు మనకు నార్మల్గా ఊర్లో ఎట్లుంటే కోడి కూస్తే లేస్తారు కదా, కానీ ఈ దోర్నకల్ వాళ్ళు గార్ల వాళ్ళు మొత్తం ట్రైన్ సౌండ్తోనే లేవాలి. దోర్నకల్ అయిపోయిన తర్వాత ఇంకొక ఊరు దాటిన తర్వాత ఈ వెదర్ అయితే నాకైతే హైలైట్ నచ్చింది. అసలు పీస్ఫుల్గా ఎంత బాగుందో. ఒక షార్ట్ వీడియో కూడా పెట్టిన కదా నేను అందులోదే అన్నట్టు. ఎంత మంచిగా ఉంది, నాకైతే హైలైట్ అనిపించింది. ఎర్ర నేలలు వాళ్ళ సైడ్ మొత్తం. నేనైతే ల్యాండ్ వాళ్ళు ఏమేమి పంటలు వేస్తారు అవన్నీ అబ్జర్వ్ చేసిన. ఇట్లా ట్రైన్ పోతా ఉంది. నాకు అసలు వీడియో తీసుకుంటా అంటేనే హైలైట్ అనిపించింది, కానీ గాలి ఎక్కువ వస్తుంది కదా, అందుకే నేను ఓన్ వాయిస్గా పెట్టకుండా డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ వెదర్ని చూస్తుంటే నాకైతే అట్లనే చూసుకుంటుండ బుద్ధి అయితే మస్తు అనిపించింది. కానీ ఇక మేము నెక్స్ట్ స్టాప్లో దిగాలి. మా స్టాప్ వచ్చింది అనేసి నేనైతే మా ఫ్రెండ్స్ని లేపిన, కిందికి రమ్మన్న తర్వాత వచ్చిర్రు. ఇక మేమైతే రెడీగా ఉన్నాం దిగడానికి. మేమైతే ఇక ఇక్కడ దిగినాం. భద్రాచలం రోడ్ అని కనిపిస్తుంది కదా బోర్డు, కొత్తగూడెంలో దిగినాం అన్నట్టు. కొత్తగూడెం నుండి టేకులపల్లి కదా వాళ్ళ ఊరు, రేణుక వాళ్ళది. రేణుక వాళ్ళ పెళ్ళికి వెళ్ళే ముందు రోజు మేమైతే భద్రాచలం వెళ్ళినాం అన్నట్టు. రేణుక నైట్ కాబట్టి వీడికైతే పని మీద వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది, కానీ ఇప్పుడు చేస్తున్నా కుదరక. ఇక మేమైతే ఇక ట్రైన్ దిగి రైల్వే స్టేషన్ నుంచి అయితే ముందుకు వెళ్ళినాం. ఆటోకి వెళ్ళాలంట అటు, అందుకే ఇట్లనైతే ముందుకు వెళ్ళిన. ఆటోల దగ్గరికి వెళ్ళి అయితే ఆటో తీసుకొని అయితే భద్రాచలంకి వెళ్ళాలి అని అన్నట్టునే ఆ అన్నయ్య అయితే తీసుకెళ్ళిండు. కానీ మా దురదృష్టం ఏంటంటే అక్కడ డీజిల్ అయిపోయిందట. అక్కడ ½ అవర్ ఆగినాము. పెట్రోల్ బంక్ దాటిన తర్వాత అయిపోయింది. ఇక అన్నయ్య మమ్మల్ని అక్కడ ఉంచి మళ్ళీ పెట్రోల్ బంక్ వరకు లిఫ్ట్కో దేనికో వెళ్ళిండు అన్నట్టు. ఇక అప్పుడే తెల్లారింది. అసలు మేము మొహాలు కడగలేదు, ఏం చేయలేదు. అప్పుడప్పుడే తెల్లారింది. కొత్తగూడెంకి వచ్చేసరికి 6 o'clock అయింది. ఇక మళ్ళీ మేము ఇటు వచ్చేసరికి 7 అయింది అన్నట్టు, 6:45. ఇక అన్నయ్య అయితే పెట్రోల్ తీసుకొని వచ్చిండు. మేమైతే ఇక గోదావరి బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్తున్నాము. చాలా బాగా అనిపించింది నాకు ఈ జర్నీ. మేము భద్రాచలానికి రావడానికి ముగ్గురికి 2000లో అయిపోయినాయి అన్నట్టు. మేము బడ్జెట్లోనే వచ్చినాము, అన్నీ ఎక్కువ అవన్నీ తీసుకోకుండా. భద్రాచలం వీడియో కూడా పెట్టిన, పర్ణశాలది పెట్టిన, సీతమ్మ నార చీరల గుర్తులది పెట్టిన, అన్ని బ్లాగ్స్ అయితే పెట్టిన. మీరు ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. 6 hours ఆఫ్ స్ట్రగుల్, 6 గంటల నుండి నిద్రలేని ప్రయాణం భద్రాద్రి రామయ్యకు దగ్గరకు చేరుకుంది మాదైతే. ఇదైతే రామయ్య టెంపుల్. ఈ టెంపుల్ దగ్గరకు ఆటో వచ్చిన వెంటనే నాకైతే హైలైట్ అనిపించింది. అసలు నేనేనా వచ్చింది అని. ఈ పూర్తి వీడియో అయితే నేను ఇంకా 2-3 వీడియోస్ అయితే పెట్టిన. జస్ట్ ఇది జర్నీ వీడియో మాత్రమే, ఏ విధంగా వచ్చినామని నేను మీకు చూపెట్టడానికి మాత్రమే ఈ వీడియో మళ్ళీ రీఅప్లోడ్ చేసిన అన్నట్టు. లాస్ట్కి మా ప్రయాణం భద్రాచలం వరకైతే వచ్చింది. ఆ రామయ్య దర్శనం ఏ విధంగా జరుపుకున్నాం, పర్ణశాలకి ఎట్లా వెళ్ళినాము, ఎంత ఖర్చు అయింది, అదైతే మొత్తం నేను ఇంకొక 2-3 వీడియోలలో చెప్పిన కదా, ఆ వ్లాగ్స్ కూడా చూడండి. ఓకేనా. ఇదైతే చుట్టుపక్కల అన్నట్టు రామయ్య టెంపుల్కి ఇట్లుంచి పైకి వెళ్ళాలి, అది బాగుంటుంది ఇంకా లోపల కూడా. ఈ భద్రాచలం మెమొరీ అయితే నా లైఫ్లో ఇప్పటి వరకు జరిగిన జర్నీ అన్నిట్లలో ఇదే బెస్ట్ జర్నీ అన్నట్టు. చాలా బాగా అనిపించింది. లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.